అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతీయ కాపీరైట్ చట్టం 1957 గురించి తెలుసుకోబోతున్నాం. ఒక సృష్టికంత ప్రయాణంలాగా ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలను దశలవారీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సృజనాత్మక రచనలకు మన చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుందో, ఆ హక్కుల స్వరూపమేంటో ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. అసలు మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. ఒక పుస్తకం రాసినా, ఒక పాట కంపోజ్ చేసినా, లేదా ఒక పెయింటింగ్ వేసినా, ఆ క్రియేటివ్ వర్క్స్కి మన దేశంలో చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెదుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఈరోజు మనం ఏ అంశాలు చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కాపీరైట్ అసలు పునాదుల గురించి మాట్లాడుకుందాం. తర్వాత యాజమాన్యం, సృష్టికర్త హక్కులు, ఉల్లంఘన, మినహాయింపులు, చివరగా చట్టపరమైన పరిష్కారాల వరకు ఇలా ఒక్కో అంశాన్ని వివరంగా చూద్దాం. కాపీరైట్ చట్టం 1957 ప్రకారం కాపీరైట్ని ఒక నెగటివ్ రైట్ అంటారు. అంటే ఏంటంటే, ఇది ఒక పనిని ఇతరులు వాడకుండా ఆపే హక్కును ఓనర్కి ఇస్తుందన్నమాట. అంతేకాని ఆ పనిని ఓనర్ ఖచ్చితంగా వాడాలని చెప్పదు. ఇది సృజనాత్మకతకు చట్టమిచ్చే ఒక రక్షణ కవచం. ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రక్షణ ఒక రచన పుట్టిన క్షణం నుంచే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. న్యాయశాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైన సూత్రం. దీనిని ఐడియా ఎక్స్ప్రెషన్ డైకాటమీ అంటారు. అంటే కాపీరైట్ చట్టం కేవలం ఆలోచనలను రక్షించదు, వాటిని ఎలా వ్యక్తపరిచారో ఆ వ్యక్తీకరణను మాత్రమే రక్షిస్తుంది. ఒక ఉదాహరణతో చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒక అబ్బాయి మ్యాజిక్ స్కూల్కి వెళ్లాడు అనేది ఒక ఐడియా. ఈ ఐడియాని ఎవరైనా వాడుకోవచ్చు. కాని హ్యారీ పాటర్ కథలోని నిర్దిష్ట పాత్రలు, కథాంశం లేదా డైలాగ్స్ని కాపీ చేయలేరు. ఎందుకంటే అది ఒక వ్యక్తీకరణ. సరే, మరి వేటికి కాపీరైట్ రక్షణ లభిస్తుంది? కాపీరైట్ చట్టం 1957 సెక్షన్ 13 ప్రకారం ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్లుగా చాలా రకాల క్రియేటివ్ పనులకు కాపీరైట్ రక్షణ ఉంటుంది. పుస్తకాలు, పాటలు, పెయింటింగ్స్తో పాటు సినిమాలకు, సౌండ్ రికార్డింగ్లకు కూడా ఈ రక్షణ వర్తిస్తుంది. వీటితో పాటుగా ప్రదర్శన ఇచ్చే కళాకారులకు, బ్రాడ్కాస్టింగ్ సంస్థలకు కూడా కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. వీటిని నైబరింగ్ రైట్స్ అంటారు. ఓకే, ఒక పనికి కాపీరైట్ వర్తిస్తుందని మనకు తెలిసింది. మరి ఆ హక్కులు ఎవరికి చెందుతాయి? ఇంకా ఈ మొత్తం సిస్టమ్ని ఎవరు నిర్వహిస్తారు? మన సృష్టికర్త ప్రయాణంలో తర్వాతి దశలోకి వెళ్దాం. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సాధారణంగా అయితే ఎవరైతే ఆ పనిని సృష్టిస్తారో వారే దానికి మొదటి యజమాని అవుతారు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన మినహాయింపుంది. అదేంటంటే వర్క్ ఫర్ హైర్. అంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో భాగంగా ఒక పనిని సృష్టిస్తే వాళ్ల మధ్య వేరే ఒప్పందం లేకపోతే ఆ కాపీరైట్కి యజమానే ఓనర్ అవుతాడు. ఈ కాపీరైట్ వ్యవస్థను సక్రమంగా నడిపించడానికి చట్టం 3 ప్రధాన సంస్థలను ఏర్పాటు చేసింది. మొదటిది కాపీరైట్ ఆఫీస్. ఇక్కడ రచనలను రిజిస్టర్ చేస్తారు. రెండవది కాపీరైట్ బోర్డ్. ఇదొక క్వాజీ జ్యుడీషియల్ బాడీ. అంటే ఇది లైసెన్సింగ్ గొడవలు లాంటివి పరిష్కరిస్తుంది. ఇక మూడవది కాపీరైట్ సొసైటీలు. ఇవి సృష్టికర్తల తరపున లైసెన్సులు ఇచ్చి డబ్బులు వసూలు చేసి పంపిణీ చేస్తాయి. యాజమాన్యం ఎవరిదో నిర్ణయించబడింది గదా. ఇప్పుడు ఆ కాపీరైట్ ఓనర్కి అసలు ఎలాంటి ప్రత్యేక హక్కులొస్తాయి? ఆ హక్కుల పవరేంటి? వాటి పరిధి ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, కాపీరైట్ అంటే ఒకే ఒక్క హక్కు కాదు, అది అనేక హక్కుల సముదాయం. దీన్నే మనం బండిల్ ఆఫ్ రైట్స్ అంటాం. చట్టంలోని సెక్షన్ 14 ఈ ప్రత్యేక హక్కులన్నిటినీ ఓనర్కిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి ఓనర్కి ఒక స్పెసిఫిక్ పవర్నిస్తుందన్నమాట. ఇవి ఆర్థిక హక్కులు, అంటే డబ్బు సంపాదించుకోవటానికి ఉపయోగపడే హక్కులు. ఇవి ఓనర్కి తమ పనిని కమర్షియల్గా వాడుకోవటానికి పూర్తి అధికారమిస్తాయి. ఉదాహరణకు పుస్తకాన్ని ప్రింట్ చేయటం, కాపీలను అమ్మటం లేదా దాన్ని వేరే భాషలోకి అనువదించడం లాంటివి. ఈ హక్కులను లైసెన్స్ ఇవ్వటం ద్వారానో లేదా అమ్మేయటం ద్వారానో సృష్టికర్తలు డబ్బు సంపాదిస్తారు. డబ్బుకు సంబంధించిన ఆర్థిక హక్కులే కాదు, సెక్షన్ 57 రచయితలకు 2 చాలా ముఖ్యమైన వ్యక్తిగత హక్కులను కూడా ఇస్తుంది. వీటిని మోరల్ రైట్స్ అంటారు. మొదటిది పితృత్వ హక్కు. అంటే తన పనికి తానే కర్త అని చెప్పుకునే హక్కు. రెండవది సమగ్రత హక్కు. అంటే తన పనిని వికృతంగా మార్చి తన పేరుకు చెడ్డపేరు తెచ్చేలా వాడితే దాన్ని ఆపే హక్కు. ఈ హక్కులు రచయితతోనే ఉంటాయి, వాటిని బదిలీ చేయలేరు. సరే,
సృష్టికర్తలు తమ ఆర్థిక హక్కులను ఇతరులకు బదిలీ చేయడానికి 2 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది అప్పగింత లేదా అసైన్మెంట్. దీని ద్వారా యాజమాన్యం పూర్తిగా అమ్మేసినట్టవుతుంది. రెండోది లైసెన్స్. దీని ద్వారా యాజమాన్యం సృష్టికర్త దగ్గరే ఉంటుంది, కాని కొన్ని పనుల కోసం వాళ్ల పనిని ఉపయోగించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తారన్నమాట. ఇప్పటివరకు మనం హక్కుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఆ హక్కులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? అప్పుడే మనం దాన్ని కాపీరైట్ ఉల్లంఘన లేదా ఇన్ఫ్రింజ్మెంట్ అంటాం. చట్టపరంగా చెప్పాలంటే సెక్షన్ 51 ఉల్లంఘన అంటే ఏంటో క్లియర్గా చెప్తుంది. సింపుల్గా, ఓనర్కి ఉన్న ప్రత్యేక ఆర్థిక హక్కుల్లో దేన్నైనా సరే వాళ్ల అనుమతి లేకుండా ఉపయోగిస్తే అది ఉల్లంఘన కిందకే వస్తుంది. ఉదాహరణకు, ఒక పుస్తకాన్ని జిరాక్స్ తీసి అమ్మడం లేదా ఒక సినిమాను పైరసీ చేయడం, ఇవన్నీ ప్రైమరీ ఇన్ఫ్రింజ్మెంట్స్. అయితే అనుమతి లేకుండా వాడిన ప్రతిసారీ అది ఉల్లంఘన అవుతుందా అంటే కాదు. ప్రజాప్రయోజనం కోసం చట్టం కొన్ని చాలా ముఖ్యమైన మినహాయింపులను కూడా ఇచ్చింది. మరి ఏంటా మినహాయింపులు? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనల్ని ఫెయిర్ డీలింగ్ లేదా న్యాయమైన వ్యవహారం అనే కాన్సెప్ట్కి తీసుకువెళ్తుంది. అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సమాజం మంచి కోసం కాపీరైటున్న మెటీరియల్ను కొద్దిగా వాడుకోవడానికి మన చట్టం అనుమతిస్తుందన్నమాట. భారతీయ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 52 ఈ ఫెయిర్ డీలింగ్ సిద్ధాంతం గురించి మాట్లాడుతోంది. మన చట్టం ప్రకారం రీసెర్చ్, విమర్శ, రివ్యూ, కరెంట్ ఈవెంట్స్ రిపోర్టింగ్ ఇంకా ఎడ్యుకేషన్ కోసం కాపీరైట్ ఉన్న పనిని ఉపయోగించటం ఉల్లంఘనగా పరిగణించబడదు. కాని ఇది చాలా పరిమితమైనది. సరే, ఒక ఉపయోగం సెక్షన్ 52 కిందకు వస్తుందా, అది నిజంగా ఫెయిర్ డీలింగ్ అవుతుందా అని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి? దానికి సాధారణంగా ఈ 4 అంశాలను పరిశీలిస్తాయి. మొదటిది, దేనికోసం వాడుతున్నారో. రెండోది, అసలా పని యొక్క స్వభావమేంటి. మూడోది, ఎంత భాగం వాడుకున్నారు. ఇక నాలుగోది, ఇలా వాడటం వల్ల అసలు పని యొక్క మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది. ఈ అంశాలను బట్టే కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. రైట్. మన సృష్టికర్త ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. ఒకవేళ ఉల్లంఘన జరిగితే ఓనర్ తన పనిని ఎలా కాపాడుకోవాలి? వాళ్లకు అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిష్కారాలు ఏంటి? చట్టం 2 రకాల పరిష్కారాలను అందిస్తుంది. ఒకటి, సివిల్ రెమెడీస్. అంటే సివిల్ కోర్టుకు వెళ్లి ఉల్లంఘనను వెంటనే ఆపమని ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అలాగే నష్టపరిహారం కూడా అడగవచ్చు. ఇక రెండోది, క్రిమినల్ రెమెడీస్. కమర్షియల్ స్కేల్లో ఉల్లంఘన జరిగితే అది నేరమవుతుంది. దానికి జైలు శిక్ష, జరిమానాలు కూడా పడతాయి. ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ డిజిటల్ యుగంలో ఒక క్లిక్తో ఏదైనా కాపీ చేయడం చాలా సులభమైపోయింది కదా. ఇలాంటి ప్రపంచంలో సృష్టికర్తలు తమ హక్కుల సముదాయాన్ని సమర్థవంతంగా ఎలా కాపాడుకోగలరు? న్యాయశాస్త్ర విద్యార్థులుగా మనమందరం లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. దీనిపై మరింత అధ్యయనం చేయడం చాలా అవసరం.